Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's session, we will see a topic called classification of computers. అయితే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది మనకి ఏం చెప్తుందంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి చెప్తుందండి. అయితే ఇక్కడ ఫస్ట్ మనకు క్లాసిఫికేషన్స్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టైప్స్ ఎన్ని ఉన్నాయి, క్లాసిఫై ఎన్ని రకాలుగా చేసుకున్నారు అంటే అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్ అండ్ హైబ్రిడ్ కంప్యూటర్స్. ఇక్కడ మీరు కూడా ఎగ్జామ్లో మనకు చాలా వరకు ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ సైజ్ అని మెన్షన్ చేస్తాడు. బేస్డ్ ఆన్ సైజ్ అని మెన్షన్ చేసినప్పుడు మీరు ఓన్లీ డిజిటల్ కంప్యూటర్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ క్లాసిఫికేషన్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ క్లాసిఫికేషన్స్ అనేవి రాసాను. ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి మనకు అనలాగ్ కంప్యూటర్స్ కదండి. అనలాగ్ కంప్యూటర్స్ ఆర్ ద కంప్యూటర్స్ విచ్ విల్ యూజ్ ఫిజికల్ ఇన్పుట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద అనలాగ్ కంప్యూటర్. లేదా మీరు ఇంకా డిఫరెంట్గా అర్థం చేసుకోవాలనుకుంటే అనలాగ్ కంప్యూటర్స్ యూజెస్ కంటిన్యూస్ పవర్ సప్లై ఆర్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఆర్ ఫ్లూయిడ్ ప్రెషర్, మెకానికల్ మోషన్స్, ఇవన్నీ కూడా మనం ఇన్పుట్ ఫార్మేట్లో ఇస్తున్నామండి. అంటే మనం మోషన్ ఇవ్వచ్చు, లేదా ప్రెషర్ ఇవ్వచ్చు, లేదా వెయిట్ ఇవ్వచ్చు. ఇట్లా ఏదైనా మనం కంటిన్యూస్గా ఒక దాన్ని ఇవ్వగలిగితే దాన్ని తీసుకొని ప్రాసెస్ చేసే ఒక కంప్యూటర్ని మనం అనలాగ్ కంప్యూటర్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అనలాగ్ కంప్యూటర్స్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే హాస్పిటాలిటీస్లో చూడొచ్చు. కొన్ని మెషిన్స్ ఉంటాయి వేర్ యూ పీపుల్ కెన్ చెక్ ద వెయిట్, వేర్ యూ పీపుల్ కెన్ చెక్ ద బ్లడ్ ప్రెషర్ అండ్ వేర్ యూ పీపుల్ కెన్ చెక్ ద వెదర్స్. ఇట్లాంటి ప్లేసెస్లో మనం యూజ్ చేసే కంప్యూటర్స్ని అనలాగ్ కంప్యూటర్స్ అంటే. ఓకే, అంటే కంటిన్యూస్గా మనం వెయిట్ అనేది వేస్తూ ఉండాలి సిస్టమ్ మీద, అప్పుడే మనకి ఎగ్జాక్ట్ వెయిట్ అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ బ్లడ్ ప్రెషర్ మనం చెక్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్ బ్లడ్ ప్రెషర్ ఎట్లా చెక్ చేస్తుందో అట్లా కంటిన్యూస్గా ఏదైనా ఒక థింగ్ని మనం ఫిజికల్గా మనం కంప్యూటర్కి ప్రొవైడ్ చేయగలిగితే అట్లాంటి కంప్యూటర్స్ని తీసుకొని, అట్లాంటి ఇన్పుట్స్ని తీసుకొని ప్రాసెస్ చేసే కంప్యూటర్స్ని అనలాగ్ కంప్యూటర్స్ అంటారు. ఓకే, అనలాగ్ కంప్యూటర్స్ ఆర్ ద కంప్యూటర్స్ విచ్ విల్ టేక్ కంటిన్యూస్ పవర్ సప్లై అండ్ physical input to solve the problem, that is called as analog computers. And then next, digital computers can process the information in the discrete format అంటే ఏం లేదండి, మనం యూజ్ చేసే లెటర్స్ని కానీ సింబల్స్ని కానీ డేటాని కానీ ఇది ప్రాసెస్ చేయగలుగుతుంది. అయితే దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద బైనరీ కోడ్. జీరోస్ అండ్ వన్స్ మాత్రమే మన సిస్టమ్కి అర్థమవుతుందని మీ అందరికీ తెలుసు కదండి. అట్లాంటి ఒక ఫార్మాట్లో కనుక మీ కంప్యూటర్ ప్రాసెస్ చేయగలిగితే ఆ కంప్యూటర్స్ని మనం డిజిటల్ కంప్యూటర్స్ అని అంటాం. డిజిటల్ కంప్యూటర్స్ని మనం మళ్ళీ వేరే రకంగా క్లాసిఫై చేయొచ్చు, కాకపోతే డిపెండింగ్ ఆన్ ద పారామీటర్స్ లైక్ స్పీడ్, కెపాసిటీ, డేటా ట్రాన్స్ఫర్ రేట్, ప్రాసెస్ అండ్ దెన్ సైజ్. హైయెస్ట్ ప్రయారిటీ మనకి ఇక్కడ మనం క్లాసిఫికేషన్ చేసేటప్పుడు డిజిటల్ కంప్యూటర్స్ని విల్ క్లాసిఫై దెమ్ బేస్డ్ ఆన్ ద సైజ్, రైట్. అందులో ఫస్ట్ వన్ అండి సూపర్ కంప్యూటర్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. సూపర్ కంప్యూటర్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. ఇవి ఏంటంటే మిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని పర్ సెకండ్లో ఎట్ ఏ టైమ్ వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఎట్ ఆ హై స్పీడ్ ఇది రిజల్ట్ని ఇవ్వగలుగుతుంది. అట్లాంటి ఒక కంప్యూటర్స్ని మనం ఏమంటున్నాం అంటే సూపర్ కంప్యూటర్స్ అంటున్నాం. అండ్ ఇట్ విల్ హ్యావ్ అ కెపాసిటీ టు స్టోర్ మ్యాక్సిమమ్ సైజ్ ఆఫ్ డేటా. ఓకే, అండ్ మల్టిపుల్ ప్రాసెసెస్ విల్ బి దేర్ ఇన్ ఆర్డర్ టు ఆపరేట్ కంకరెంట్లీ. ఒకటేసారి అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి దాంట్లో ఉంటాయి. అయితే ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను. సీరే అండ్ పరం అండ్ పేస్, ఇవన్నీ కూడా మూడు కూడా ఎగ్జాంపుల్స్ అండి. వీటి పేర్లు అని చెప్పొచ్చు, సూపర్ కంప్యూటర్ నేమ్స్ అని చెప్పొచ్చు. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు దాని గురించి రాసిన తర్వాత ఎగ్జాంపుల్స్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ప్రొఫెషనల్ ఇంజనీర్స్ యూజ్ చేస్తారు, రీసెర్చ్ సెంటర్స్లో యూజ్ చేస్తారు. వీటిని మనం నార్మల్గా బయట కనిపించేవి కాదు. అండ్ ఇట్ విల్ ఆక్యుపై అ లార్జ్ స్పేస్, అంటే ఒక రూమ్ టైప్ అంత స్పేస్ తీసుకుంటుందని ఇది క్యారీ చేయడానికి, అది ప్లేస్ చేయడానికి. అండ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, దీన్ని మనం కంపేర్ చేసినప్పుడు వెన్ వీఆర్ కంపేరింగ్ ద సూపర్ కంప్యూటర్స్ ఇది కొంచెం తక్కువ, దాని తర్వాత వర్షన్ అని చెప్పొచ్చు. అండ్ దీస్ ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ అంటే సూపర్ కంప్యూటర్ కంటే నెక్స్ట్ వన్ ఇది సెకండ్ లార్జెస్ట్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్. దీస్ కంప్యూటర్స్ కెన్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా యాజ్ వి డిడ్ ఇట్ ఇన్ ద సూపర్ కంప్యూటర్స్. కాకపోతే దాంతో కంపేర్ చేసినప్పుడు కొంచెం స్లోగా పనిచేస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ అండ్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ కూడా హై స్పీడ్లో ఉంటాయండి ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద హై కెపాసిటీ, హై ఎండెడ్ డేటా అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ IBM అండ్ ES00. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్ అండి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్కి. అండ్ దెన్ మినీ కంప్యూటర్స్, ఇక్కడ మినీ కంప్యూటర్స్ని మనం చూసినట్టయితే మినీ కంప్యూటర్స్ ఆర్ డిజైన్డ్ విత్ మల్టిపుల్ ప్రాసెసెస్ అంటే అండ్ ఇట్ కెన్ క్యారీ అవుట్ ద ఆక్సిలరీ ఆపరేషన్స్ బై కనెక్టింగ్ టు ద మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మనం పైన చెప్పిన మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కనెక్ట్ అయ్యి ఆక్సిలరీ ఆపరేషన్, ఇంటర్మీడియటరీ స్టోరేజ్ ఏదైతే అవసరం ఉంటుందో అట్లాంటి ఆపరేషన్స్ని ఇది కండక్ట్ చేస్తుంది విత్ ద హై స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెంటర్స్. వీటన్నిటిలో కూడా మనం మినీ కంప్యూటర్స్ని యూజ్ చేస్తాము. డేటాని ఎక్కడైతే మేనేజ్ చేయాల్సి ఉంటుందో ఎక్కువ లెవెల్లో అక్కడ మనం యూజ్ చేస్తాం. అండ్ ఇట్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్
మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ మనం పైన చెప్పినట్టు విధంగా. అయితే అక్కడ మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేస్తామండి. అంటే లైక్ ఏదైనా హెడ్ ఆఫీస్ ఉందనుకోండి బ్యాంక్కి, అక్కడ మనకి ఏం చేస్తుంది అంటే అన్ని కస్టమర్స్ డీటెయిల్స్ని, అన్ని కస్టమర్ డేటాబేస్ని అది మెయింటైన్ చేస్తుంది. అట్లాంటి థింగ్స్లో మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని అండ్ మినీ కంప్యూటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చానండి, పీడీ అండ్ వ్యాక్స్ 7500. మీరు వీటిని మెన్షన్ చేస్తే బెటర్ ఉంటుంది ఆన్సర్. ఓకే, PDP-11 అండ్ లాస్ట్ వన్ మైక్రో కంప్యూటర్స్. దీస్ ఆర్ ద స్మాలెస్ట్ ఇన్ సైజ్. ఓకే, దే ఆర్ జనరల్ పర్పస్ డిజిటల్ కంప్యూటర్స్. అంటే మనం యూజ్ చేసే కంప్యూటర్స్ అన్నీ కూడా మైక్రో కంప్యూటర్స్ అంటే జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. దీస్ కెన్ బి డిజైన్డ్ ఇన్ దీస్ కెన్ బి టేకెన్ ఎవ్రీవేర్ ఇన్ ద రియల్ లైఫ్. ఓకే, కాస్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్ కూడా లో ఉంటాయి, అందరు కూడా కొనుక్కునే విధంగా ఉంటాయి. మనం పైన చెప్పినవన్నీ కూడా ఇండస్ట్రియల్ పర్పస్లో కానీ ఆర్గనైజేషన్ పర్పస్లో కానీ మనం కొంటామండి. మైక్రో కంప్యూటర్స్ ఏంటి అంటే మనం క్యారీ చేసేవి, అంటే మన సిస్టమ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మన మైక్రో కంప్యూటర్స్ కేటగిరీస్లో వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, IBM PC Pentium, మీరు యూజ్ చేసేది ఏదైనా ఇంటెల్ కానీ ఇవన్నీ కూడా మనకు మైక్రో కంప్యూటర్స్ కింద వస్తాయి. ఓకే, అండ్ ఇవి డిజిటల్ కంప్యూటర్ క్లాసిఫికేషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ నేను ఏం డిస్కస్ చేస్తున్నాను అంటే హైబ్రిడ్ కంప్యూటర్స్. ఇక్కడ నేను డిస్కస్ చేయలేదు, ఇక్కడ రాయలేదు, బట్ హైబ్రిడ్ కంప్యూటర్స్ ఆర్ ద కాంబినేషన్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్స్ అండ్ అనలాగ్ కంప్యూటర్స్. ఇక్కడ అనలాగ్ కంప్యూటర్స్ అంటే ఏమన్నాం, ఫిజికల్ ఇన్పుట్, కంటిన్యూస్ ఇన్పుట్ని తీసుకొని ప్రాసెస్ చేయగలిగేది మీ అనలాగ్ కంప్యూటర్. అనలాగ్ కంప్యూటర్తో పాటు డిజిటల్ కంప్యూటర్లో ఏం చెప్పాను, డిజిటల్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ప్రాసెస్ చేసేది డిజిటల్ కంప్యూటర్, అంటే 0s and 1s. ఈ రెండుటి కాంబినేషన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. ఈ కంప్యూటర్స్ని మనం హాస్పిటాలిటీస్లో చూడొచ్చు అండి. ఎందుకంటే ఒక పేషెంట్ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేసేటప్పుడు, లేదా ఆయన బ్లడ్ ప్రెషర్ని టెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంకేదన్నా మనం ఏం చేస్తామంటే ఫిజికల్ ఇన్పుట్ తీసుకొని రిపోర్ట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ బిల్లింగ్ చేసేటప్పుడు మాత్రం మనం డిజిటల్ సిస్టమ్స్ని యూజ్ చేసి మనం బిల్లింగ్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి రెండు కాంబినేషన్స్ ఉన్నాయి, మనం హాస్పిటాలిటీస్లో చూడొచ్చు. వాటిని మనం డిజిటల్ కంప్యూటర్స్ అని అనడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. మీకు జనరల్గానే క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద సైజ్ అన్నప్పుడు మీరు ఈ 4 మెన్షన్ చేస్తారు, సూపర్ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ మినీ కంప్యూటర్స్, మైక్రో కంప్యూటర్స్. లేదు వాళ్ళ క్వశ్చన్లో క్లాసిఫై ద కంప్యూటర్స్ అన్నారు అంటే ఈ 3 రాసే ప్రయత్నం చేయండి, అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్ అండ్ హైబ్రిడ్ కంప్యూటర్స్. దిస్ ఇస్ ఇట్. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను ఒకసారి పిక్చర్స్ చూపించే ప్రయత్నం చేస్తానండి, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ ఎట్లా ఉంటాయో. జస్ట్ వెయిట్. ఓకే, సో దిస్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకునే మీకు సిస్టమ్ కనిపించవచ్చు. ఇక్కడ మైక్రో కంప్యూటర్స్. మినీ కంప్యూటర్స్ అంటే ఏంటి అంటే స్టేషన్ ఉంటుంది, స్టేషన్లో మనకు మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఎట్ అ సింపుల్ సిస్టమ్ యూ పీపుల్ కెన్ వర్క్ విత్ మల్టిపుల్ ప్రాసెసర్స్. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనకు ఏదైనా వర్క్ స్టేషన్స్లో మీరు చూసినట్టయితే, అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లో చూసినామనుకోండి, సిస్టమ్స్ అన్నీ కూడా ఒకటే ప్రాసెసర్కి కనెక్ట్ ఉంటే ఒక ఫ్రేమ్ సెట్ ఉంటుంది, అక్కడ ప్రాసెసర్స్ అన్నీ కూడా ఉంటాయి. దాన్ని యూజ్ చేసి మనం వర్క్ చేస్తాం. దాన్ని మినీ కంప్యూటర్స్ అంటే వర్క్ స్టేషన్స్లో చేసేవి. అండ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఓకే, సూపర్ కంప్యూటర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, దాని మధ్య నుంచి మనం నడవగలుగుతామండి, అంత పెద్దగా ఉంటాయి. ఓకే, ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వచ్చేసి హ్యూజ్ డేటాబేస్ని మెయింటైన్ చేయగలిగే ఒక కెపాసిటీ ఉన్న సిస్టమ్స్ అని చెప్పొచ్చు. మీరు బ్యాంకింగ్ హెడ్ ఆఫీస్లో దగ్గర దీన్ని మనం చూడొచ్చు. ఇది రీసెర్చ్ సెంటర్స్లో కానీ సైంటిఫిక్ సెంటర్స్లో కానీ మనం ఇక్కడ సూపర్ కంప్యూటర్స్ని చూడడం జరుగుతుంది. మినీ కంప్యూటర్స్ వచ్చేసి వర్క్ స్టేషన్స్లో చూడడం జరుగుతుంది. ఇది మీ పర్సనల్ కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు క్లాసిఫికేషన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.